రైట్. లగచర్లలో జరిగినటువంటి దాడికి సంబంధించి బీఆర్ఎస్ నేతలే చేయించారు అని చెప్పేసి ఇటు ప్రభుత్వం నుంచి పెద్ద ఆరోపణ వినబడుతుంది. అలాగే లగచర్లలో జరిగినటువంటి దాడి ఏదైతే ఎస్టీ ట్రైబల్స్ లేడీస్ మీద ఏదైతే ఆ మోలెస్టేషన్ జరిగిందో దాని గురించి ఈ మధ్య కాలంలో ఈ 2 రోజుల్లో చాలా పెద్ద ఎత్తున విచారణ నడుస్తుంది. రైట్. ప్రస్తుతం మనతో పాటు అయితే బీఆర్ఎస్ లీడర్ పావని గౌడకు ఉన్నారు. అక్కని అడిగి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క, లగచర్లలో జరిగినటువంటి దాడికి సంబంధించి ప్రధానంగా మీ పార్టీకి సంబంధించిన నేతలే చేయించారు, పట్నం నరేందర్ రెడ్డి దగ్గరుండి చేయించాడు సురేష్తో అని అంటున్నారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి దగ్గరుండి చేసిండా, సురేష్ దగ్గరుండి చేసిండా, కేటీఆర్ అన్న గారు దగ్గర ఉండి చేసిండ్రా అనేది కాదు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ప్రతి బిడ్డ, ప్రతి పౌరుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఏడుస్తారో, ఎవరైతే రోడ్ల మీదకి వస్తారో, ఎవరైతే దగాకు, కుట్రలకు, కుతంత్రాలకు వాళ్ళ భూములను కోల్పోయి ఏడుస్తున్నారో వాళ్ళ పక్షాన నిలబడే హక్కు, బాధ్యత మాది. మేము నిలబడ్డ తర్వాత అయితే మేము చేస్తే వీళ్ళు ట్రైబల్స్ బిడ్డలను పోయి ఎస్టీ బిడ్డలను, లంబాడి బిడ్డలను అర్ధరాత్రి అపరాత్రి అని తెలియకుండా భర్తలు లేని సమయాల, ఇంట్లో మొగోళ్ళు లేని సమయాల్లో ఇంట్లో తలుపులు కొట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటారా అండి? ఏంటి అసలు? ఎక్కడున్నాం మనం? ఏ రాజ్యంలో ఉన్నాం? తెలంగాణలో లేమా? ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యంలో ఉన్నామా? అసలు రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నాడు? తెలంగాణ రాష్ట్రాన్ని అసలు ఎక్కడున్నాం? ఏ రాష్ట్రంలో ఉన్నాం? ఏ రాష్ట్రంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రావణ కాష్టంగా మార్చి ఈ విధమైన విధానాలు చేస్తున్నాడు. అసలు తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 9వ తారీఖు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ బిడ్డనండి, ఏ వర్గాన్నండి, ఏ వర్గాన్ని మంచిగా ఉంచిండు, ఏ బిడ్డకు న్యాయం చేసిండు? అందరు కదా రోడ్ల మీదకి వస్తున్నారు. ఏమన్నంటే బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. పురుగులన్నం పెడుతున్నది నిజం కాదా? గురుకులాలల్లో లగుచర్లలో భూములను లాక్కునేది నిజం కాదా? లంబాడి బిడ్డలను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకున్నది నిజం కాదా? ఏమన్నంటే కేటీఆర్ చేపిస్తున్నాడు, హరీష్ రావు చేపిస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ చేపిస్తున్నాడు. డైవర్షన్ కావడానికి, అక్కడ టాపిక్ డైవర్ట్ కావడానికి మమ్మల్ని తీసుకొస్తున్నారు. ప్రతిపక్ష హోదాల ప్రతి సమస్య మీద కొట్లాడే హక్కు, నైతిక బాధ్యత మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. చేస్తే తప్ప. రైట్. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఉందో కొట్టించామని మీరు ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు కొట్టించినమా లేదా అనేది కలెక్టర్ గారే బయటకు వచ్చి చెప్పిండ్రు. నా మీద ఎలాంటి దాడి జరగలేదు అని కలెక్టరే అన్నారు. సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి చెందినోడే కావచ్చు. ఒక గ్రామంలో 1500 మంది రైతులుంటే ఆ 1500 మంది రైతులు ప్రతి ఎక్కడెక్కడో పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఆ గ్రామానికి సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు యూనిటీగా కలబడతారు, కొట్లాడతారు, నిలదీస్తారు. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్ చేసిండు, 40 సార్లు ఫోన్ చేసిండ్రు అనేసి అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తున్నారు. 4 సార్లు ఫోన్ చేసిండ్రు. పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, వాళ్ళ నియోజకవర్గం సమస్య గురించి ఏదైనా కార్యకర్త ఫోన్ చేస్తే ఫోన్ చేస్తాడు, దానికి తప్పేమున్నా. అయినా ఫోన్ చేసిన విషయం వీళ్ళకి ఎట్లా తెలిసింది? ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా? అసలు లగచర్లలో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా?